రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ రాజకీయాలు రసవంతంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీఎస్సీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ నేడు వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ను కలిసి ఆయన వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జనసేనలో పీఎస్సీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ నేడు రేపు వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు చేగొండి సూర్యప్రకాష్. ఇక పీఎస్సీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ నేడు రేపు వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక జెండా సభలో పరోక్షంగా హరిరామయ్య జోగపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జనసేనలో పీఎస్సీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ నేడు వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జనసేన పార్టీలో పీఎస్సీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ నేడు రేపు వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెండా సభలో హరిరామయ్య జోగపై పరోక్షంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నేడు రేపు సీఎం జగన్ సమక్షంలో సూర్యప్రకాష్ వైసీపీలో చేరుతున్నట్లుగా తెలుస్తుంది. రైట్ ఇంకా జనసేన పార్టీలో పీఎస్సీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ నేడు రేపు వైసీపీలో చేరుతున్నట్లుగా తెలుస్తుంది. హరిరామయ్య జోగయ్యపై పరోక్షంగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్
ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, సీట్ల పంపకాలపైన పవన్ కు లేఖలపైన లేఖలు రాసిన జోగయ్యకు కాపుల విషయంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా చేస్తారని చెప్పుకోవచ్చా? అంటే గురు, ప్రస్తుతం చేగుంటి హరిరామ జోగయ్య కుమారుడు చేగుంటి సూర్యప్రకాష్ కొద్దిసేపట్లో వైసీపీలో చేరుతున్నారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ నుంచి పిఎస్సి సభ్యుడిగా ఉన్నారు. జనసేన పార్టీ నుంచి పిఎస్సి సభ్యుడిగా ఉండి ఆయన సీట్ రాలేదన్న ఒక అసంతృప్తి, ఇతరత్ర కారణాల వల్ల వైసీపీకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం చూస్తే చేగుంటి హరిరామ జోగయ్య అంటే సూర్యప్రకాష్ తండ్రి హరిరామ జోగయ్య కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ కి వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. ప్రధానంగా జనసేన తీసుకునే సీట్లకు సంబంధించి ఆయన అబ్జెక్షన్స్ వ్యక్తం చేయటం, ఒక 60-70 సీట్లు తీసుకోవాలి, అదేవిధంగా పవర్ షేరింగ్ కూడా పవన్ కళ్యాణ్ అడగాలి అని లేఖలు రాస్తున్నారు. లేఖలకు మొన్న సభలో, తాడేపల్లిగూడెం సభలో, నాకు సలహాలు ఇవ్వద్దు, ఎవరి పని వాళ్ళు చూసుకోండి, నాకు యువతరం కావాలి అని ఒక స్టేట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ఆవేశంగానే ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. ఇవన్నీ చూస్తే కనుక ఇవాళ సూర్యప్రకాష్ వైసీపీలో చేరడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు జనసేనలో ఉండి పిఎస్సి సభ్యుడిగా ఉండి సీట్రాని సూర్యప్రకాష్ వైఖరి మీద కొంత విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఆయన వైసీపీలో చేరడం పట్ల. ఓవరాల్ గా అటు చేగుంటి హరిరామ జోగయ్య లెటర్లు రాయటం, సూర్యప్రకాష్ వైసీపీలో చేరటం, ఇదంతా కూడా కొంత ప్రాధాన్యత ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. గురువు, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.